గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. మరో 24 గంటల్లో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగనున్నారు. ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. చర్చలపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి పిలుపు రాలేదని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు స్పష్టం చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ఆర్టీసీ జేఏసీ వెల్లడించింది. ఒకవేళ ఆర్టీసీ సమ్మె అనివార్యమైతే 7,000 బస్సులు నిలిచిపోనున్నాయి. మరోవైపు సమ్మెకు అద్దె బస్సుల సంఘం మద్దతు లేదని తెలిపింది. యథావిధిగా తమ 3,000 అద్దె బస్సులను నడుపుతామని స్పష్టం చేసింది. అన్న నమస్కారం, నా పేరు బి పోషెట్టి. నేను నిజామాబాద్ 1 డిపోలో ఇంతకుముందు ఎయిర్ బస్ డ్రైవర్గా పనిచేస్తుంటే ఇప్పుడు అవుట్సోర్సింగ్ డ్రైవర్గా పనిచేస్తున్నా. మరి మీతో ఫోన్ మాట్లాడినా. మరి మా అవుట్సోర్సింగ్ డ్రైవర్లందరికీ కూడా చెప్పడం జరిగింది, అలాగే ఎయిర్ బస్ డ్రైవర్లందరికీ కూడా చెప్పడం జరిగింది. మీరు ఏదైతే సమ్మె చేస్తారో ఆ సమ్మెకు మా నిజామాబాద్ రీజనల్ తరఫు నుంచి అవుట్సోర్సింగ్ డ్రైవర్లు మరియు అద్దె బస్ డ్రైవర్లు అందరూ కూడా మీకు మద్దతుగా ఉంటాం. మీతో పాటు సమ్మెలో పాల్గొంటాం. ధన్యవాదాలు అన్న. నమస్కారం, నా పేరు బి పోషెట్టి. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. మరో 24 గంటల్లో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగనున్నారు. ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు ఆర్కే అందిస్తారు. ఆర్కే, చెప్పండి. 24 గంటల్లో సమ్మెకెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. 7,000 బస్సులు నడపము అని చెప్పేసి ఒకవైపు ఖరాఖండిగా చెప్పినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు పెడుతున్నటువంటి డిమాండ్స్ ఏంటి? ప్రభుత్వం నుంచి గతంలో ఎటువంటి హామీ వచ్చింది? ఇప్పుడు ఎట్లుంది సిచ్యువేషన్? అయితే ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి కేవలం కొద్ది గంటలు మాత్రమే ఉంది. రేపు ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ నుంచి కూడా తమ పూర్తి స్థాయిలో బస్సులను నిలిపివేసి సమ్మెలోకి వెళ్తామంటూ కూడా కార్మిక సంఘాలు అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఆర్టీసీలో మొత్తం 38,500 మంది ఉద్యోగులు అయితే పనిచేస్తున్నారు. ఇందులో ఎక్కువ మంది కూడా కింది స్థాయి కార్మికులే ఉంటారు. సో వాళ్ళందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఒకవేళ సమ్మె చర్చలు సక్సెస్ కాకపోతే మాత్రం ఖచ్చితంగా రేపు ఉదయం నుంచి అయితే అందరూ కూడా సమ్మెలకు వెళ్ళబోతున్నారు. అత్యంత కీలకమైన ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీకి సంబంధించిన బస్సులు ఒక్కటి కూడా రోడ్డు ఎక్కకపోతే ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మొత్తం ఆర్టీసీలో 10,000 బస్సులు ఉన్నాయి. ఇందులో 3,000 బస్సులు ఏదైతే హైర్ బస్సెస్ అద్దె బస్సులు ఉన్నాయి. మిగతా 7,000 కూడా పూర్తిగా ఆర్టీసీ నడిపిస్తున్న బస్సులు, ఆర్టీసీకి సంబంధించిన బస్సులు. సో ఈ 7,000కి సంబంధించిన బస్సులు అన్ని కూడా నిలిచిపోబోతున్నాయి. మొత్తం 10 యూనియన్లు ఉంటాయి ఆర్టీసీలో. ఈ ఆర్టీసీకి సంబంధించిన అన్ని యూనియన్లు కూడా ఒక్క తాటి మీదకైతే రావడం జరిగింది. ఈ సమ్మెకు సంబంధించి మొత్తం తాము అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తాం. రేపటి రోజున ఆర్టీసీని బతికించుకోవాలన్నా, ఆర్టీసీ కార్మికుల్ని రక్షించుకోవాలన్నా కూడా ఖచ్చితంగా ఈ సమ్మెకు మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది అంటూ కూడా కార్మిక సంఘాలు చెప్తున్నాయి. కాబట్టి ప్రస్తుతం ఉన్న జేఏసీ ఏదైతుందో ఆ జేఏసీతో కలిసి నడుస్తాం, సమ్మెలకు వెళ్తామంటూ కూడా మిగతా కార్మిక సంఘాలు కూడా స్పష్టం చేయడం జరిగింది. దీంతో కార్మిక సంఘాలన్నీ కూడా పూర్తి స్థాయిలో సమ్మెలోకి వెళ్ళబోతున్నాయి. దీనిపైన వాళ్ళకు క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. సో మిగతా అద్దె బస్సులకు సంబంధించిన విషయంలో సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఇంకొక కొన్ని గంటలే మిగిలి ఉంది. వాళ్ళు పెట్టినటువంటి డెడ్ లైన్ కు సంబంధించి ప్రభుత్వం దిగిరాకపోతే ఖచ్చితంగా సమ్మె చేసి తీరుతామంటున్నారు. అండ్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? చర్చలకు పిలిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా ఏంటి? అయితే నిన్న పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఈ రోజు ఆర్థిక శాఖ మంత్రి వస్తారు, వచ్చిన తర్వాత బట్టితో కూర్చుని కార్మిక సంఘాలను కూడా పిలుస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తం ప్రధాన డిమాండ్లలో ఈ ఏదైతే విలీనం అనేది చాలా కీలకమైనది. కాబట్టి విలీనానికి సంబంధించిన వ్యవహారాల్లో మొత్తం 38,000 మంది ఉద్యోగుల్ని ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తే ఎంత ఖర్చు అవుతుంది ఏంటనే దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఆర్థిక శాఖ మంత్రి వచ్చిన తర్వాత దీనిపైన ఒక క్లారిటీ వస్తున్నట్టు కూడా నిన్న చెప్పడం జరిగింది. అయితే కార్మిక సంఘాలతో మనం మాట్లాడిన సమయంలో వాళ్ళు చెప్తున్న ఒకే ఒక అంశం, ముఖ్యమంత్రి నేరుగా రంగంలో దిగి చర్చలు చేస్తేనే సాధ్యమవుతాయి అనేది అయితే వాళ్ళైతే చెప్తున్నారు. లేని పక్షాన్ని మాత్రం ఖచ్చితంగా సమ్మెలోకి వెళ్తాం. గత ఏడాది సమ్మెలోకి సేమ్ డేట్ లో సమ్మెలోకి వెళ్తున్న సమయంలో అప్పుడు యుద్ధం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వెనకడుగు వేయాలని కోరడంతో తాము వెనకడుగు వేసాం. దాదాపు సంవత్సరం గడిచింది. ఇప్పటి వరకు కూడా పాత డిమాండ్లు ఏవైతున్నాయో వాటి మీద ముందుకు కదలలేదు. ప్రధానమైన డిమాండ్లు 3 వాళ్ళు చెప్తున్నారు. మొత్తం 30 డిమాండ్లు ఉన్నప్పటికీ కూడా 3 డిమాండ్లు ప్రధానమైనవి చెప్తున్నారు. అందులో ఆర్టీసీ విలీనం ఒకటి, ఏవైతే సంఘాలు కార్మిక సంఘాలు పునరుద్ధరణ రెండవది, అలాగే ఎలక్ట్రిక్ బస్సుల వ్యవహారం మూడవది. ఈ 3 అంశాలు ప్రధానంగా చెప్తున్నారు. ఈ 3 అంశాలు తమ పరిధిలో లేవు, అది ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోవాలంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిసారి చెప్తున్నారు. కాబట్టి ఈ వ్యవహారం తేలాలి అంటే ముఖ్యమంత్రి అలాగే ఆర్థిక శాఖ మంత్రి పూర్తి స్థాయి చొరవ తీసుకుంటేనే ఈ సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. లేకపోతే మాత్రం రేపటి నుంచి ఖచ్చితంగా సమ్మెలకు వెళ్లే అవకాశాలే కనిపిస్తుంది. రైట్ ఆర్కే.